నమస్తే. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ కగార్ని ఆపాలని, శాంతి చర్చలు జరపాలని, కాల్పుల విరమణకు అటు కేంద్రం ఇటు మావోయిస్టులు సిద్ధంగా ఉండాలంటూ మరి పెద్ద ఎత్తున ప్రజల మద్దతు కనిపిస్తూ ఉంది. ఓవైపు ఇక వరుస ఎన్కౌంటర్లతో ఇక మావోయిస్టులకైతే దెబ్బ మీద దెబ్బ పడతా ఉంది. మొన్నటి ఎన్కౌంటర్లో దాదాపు 28 మంది చనిపోయినటువంటి పరిస్థితి. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో సహా ఇంకా ఒక 6 మంది ఆ డెడ్ బాడీలను కనీసం భద్రతా బలగాలు ఆ కుటుంబాలకు చివరి చూపును చూసుకోవడానికి కూడా ఇవ్వనటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. సో ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇటు వామపక్షాలు కావచ్చు, ఇటు మేధావులు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, పౌరక సంఘ నేతలు కావచ్చు, శాంతి చర్చలు జరపాలి, రాజ్యాంగ ఉల్లంఘన జరగవద్దు, కనీసం మృతదేహాలైనా కుటుంబాలకు ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. సో మాట్లాడడం ఇదే అంశం మీద ప్రస్తుతం మనతో పాటు ప్రొఫెసర్ అరగోపాల్ గారు. అరగోపాల్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా నిన్న వామపక్షాల మీటింగ్ చూసాము, రౌండ్ టేబుల్ సమావేశం చూసాము. ఈ శాంతి చర్చలు గత కొన్ని నెలల నుంచి మీరు ప్రతిపాదన పెడతా ఉన్నారు, తెలంగాణ ప్రభుత్వాన్ని కలిశారు, కేంద్రాన్ని కూడా రిక్వెస్ట్ చేశారు. అయినప్పటికీ శాంతి చర్చలు జరగట్లేదు, ఎన్కౌంటర్లు ఆగట్లేదు. ఎట్లా చూస్తారు ఈ పరిణామాలు? శాంతి చర్చలు జరగడం అనేది సరే, దానికి ఒక తెలంగాణ నుంచి ఒక ప్రతిపాదన వచ్చింది. దానికి స్పందనగా మావోయిస్ట్ పార్టీ కూడా మేము శాంతి చర్చలకు సిద్ధమే అని వాళ్ళు ప్రభుత్వానికి లేఖ రాశారు. మేము శాంతి చర్చలకు సిద్ధమే అని. గతంలో మన రాష్ట్రంలో శాంతి చర్చలు జరిపిన ఒక ప్రయోగం ఉంది, ఆ అనుభవం ఉంది. కాబట్టి విప్లవ పార్టీలకి తర్వాత రాజ్యానికి మధ్యన చర్చలు జరగడానికి ఒక అవకాశం ఉంది. అంటే గతంలో జరిగింది, అవకాశం ఉంది. ఈసారి మావోయిస్ట్ పార్టీ అది ప్రతిపాదించింది. కాబట్టి మనం అనుకున్నది ఏమిటంటే కేంద్ర ప్రభుత్వము దానికి స్పందిస్తారు అనేటువంటిది ఒకటి అనుకున్నాము. కానీ గత 2-3 నెలలుగా ఆ శాంతి చర్చలు ఇక్కడ పోయాయి. కానీ వరుసగా ప్రభుత్వము మొత్తంగా బస్తర్ను ఖాళీ చేసి ఛత్తీస్గఢ్లో ఆ ఖనిజ వనరులు ఏవైతున్నాయో వాటిని కార్పొరేట్లకు అప్పచెప్పాలి అనేది వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు. అయితే గతంలో తెలంగాణలో శాంతి చర్చలు జరిగినప్పటికీ ఇప్పటికి పరిస్థితి 20 ఏళ్లలో చాలా మారిపోయింది. ఇవాళ శాంతి చర్చలు జరగాలంటే అది అమిత్ షా తర్వాత నరేంద్ర మోడీ చేతిలో లేవు. అది అదానీ, అంబానీ, ఈ ఖనిజ వనరాలు తర్వాత మైనింగ్ మాఫియా ఎవరుతున్నారో వాళ్ళ చేతిలో ఇవాళ అధికారం ఉంది. కేంద్ర ప్రభుత్వము వాళ్ళ అడుగుజాడల్లో వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. కనుక వాళ్ళు ఇవాళ చాలా తొందరగా ఈ ఖనిజ వనరులని ఆదివాసుల విషాదం ఏమిటంటే మొత్తం దేశంలో ఇవాళ జార్ఖండ్లో ఇదే జరుగుతున్నది, గడ్చిరోలిలో ఇదే జరుగుతున్నది, బీహార్లో కూడా ఇలా జరగవచ్చు. ఈ ఆదివాసీ ప్రాంతాలన్నింటిలో కూడా అమాయకమైన ఆదివాసుల కాళ్ళ కింద విపరీత సంపద ఉందని వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిసినా వాళ్ళు తోకోరు. వాళ్ళకు కూడబెట్టుకోవాలను, లేకపోతే డబ్బులు చేసుకోవాలను, లేకపోతే రేపటికి దాచుకోవాలను, ఇలాంటి వాళ్ళకు అటువంటి ఆశలే వాళ్ళకు జీవితం రోజు గడిస్తే చాలు. అలాంటి ఆదివాసులు ఏది ఆశించకుండా, స్వార్థం లేకుండా అడవి మీద ఆధారపడి ఎవరైతే జీవిస్తున్నారో ఆదివాసుల కాళ్ళ కింద ఈ సంపద ఉంది. కనుక ఈ సంపదను ఎలా దోచుకోవాలి అనేటువంటిది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా, మన దేశంలోనే కాదు, ఇవాళ ట్రంప్ యుక్రెయిన్కి వెళ్ళి ఆయన రష్యాతో మాట్లాడుతూ మాకు యుక్రెయిన్ కూడా దాదాపు అంగీకరించింది. వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఖనిజ వనరులు అమెరికాకు దారాదత్తం చేయడం కొరకని వాళ్ళు దాదాపు అంగీకరించారు. ఇవాళ ట్రంప్ ఎక్కడ వెళ్ళినా ఖనిజ వనరులు ఎక్కడున్నాయో అక్కడ వెతుకుతున్నాడు. మన దేశంలో కూడా అదే జరుగుతుంది. కనుక ఇవాళ వాళ్ళు ఒక వాగ్దానం చేశారు కార్పొరేట్కి, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీకు ఈ ఖనిజ వనరులను అప్పచెప్తాం. అది వాళ్ళు ప్రధానంగా అదే ఈ బస్తర్లో ఛత్తీస్గఢ్లో ఉన్న ఖనిజ వనరులు, ఎందుకంటే 18 రకాల ఖనిజ వనరులు ఉన్నాయి. అక్కడ చాలా విలువైనటువంటి ఖనిజ వనరులు ఉన్నాయి. ఈ మధ్య అది ఎంత నిజమో తెలియదు, కానీ 200 హెక్టార్లో బంగారపు గనులు ఉన్నాయని కూడా తేలింది. కనుక ఈ ఐరన్ ఓర్ కానీ, టిన్ కానీ, టైటానియం కానీ, వజ్రాలు కూడా ఉన్నాయంటున్నారు. కనుక ఈ వనరులను ఎంత తొందరగా వీలైతే మీకు అంత తొందరగా అప్పచెప్తామనేటువంటి ఒక వాగ్దానం వాళ్ళకి చేశారు. దానికి అడ్డమున్నది
మావోయిస్టులు అనేటువంటిది వాళ్ళ అభిప్రాయం. ఇంతకాలం కూడా వీళ్ళే అడ్డుపడుతున్నారు. కార్పొరేట్ శక్తులు మరి వీళ్ళంతా ఉన్నారు, సాయుధంగా ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీ ఉంది అంటే మీకేం లేదు, 2026 మార్చి వరకు మొత్తంగా వీళ్ళని మేము ఎలిమినేట్ చేసి మీకు ఖనిజ వనరులు అప్పచెప్తాం. కనుక ఇవాళ శాంతి చర్చలు జరుగుతాయా లేదా అనేది కేవలము అమిత్ షా మీద నరేంద్ర మోడీ కాదు, అదానీ అంబానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మైనింగ్ మాఫియా ఒప్పుకోవాలి. వాళ్ళు ఒప్పుకునేదాకా, ఎందుకంటే వీళ్ళు వాళ్ళకి వాగ్దానం చేశారు. తర్వాత మన దేశ సంపద చాలా వేగంగా పెరగాలి, మనం ప్రపంచంలో అతి సంపన్న దేశం కావాలి, 2047 వరకు మనం ప్రపంచంలో ఇవాళ జపాన్ను దాటాము. ఇది రోజు ఈ లెక్కలు వేసుకుంటున్నారు. సంపద సృష్టి అనేది ఇవాళ ఏదో ఫ్యాక్టరీలు బట్టో పరిశ్రమలు బట్టో కాకుండా ఈ ఖనిజాలు ఏమిటంటే అవి భూమిలో దొరికేవి. మీరేం తవ్వి దాన్ని తీసుకోవాలి, తీసుకున్నాక దాన్ని ఎక్స్పోర్ట్ చేయడము, దాని ద్వారా డబ్బులు చేసుకోవడం. కనుక చాలా సులభంగా సంపద చేసుకోగలిగింది ఖనిజాల ద్వారా. మీరు వాళ్ళ ప్రపంచంలో మన దేశంలో అతి సంపదలు చూసినా ఎవరెవరైతే ఈ ఖనిజ వనరులు మినరల్స్ మీద పట్టుందో అలాంటి వాళ్ళే ఇవాళ చాలా సంపన్నులుగా ఉన్నారు. కనుక శాంతి చర్చలు జరగడం అనేది ఈ దేశంలో ఉండే కార్పొరేట్ వ్యవస్థ మీద ఆధారపడి, ఈ కార్పొరేట్ వ్యవస్థ అంతర్జాతీయ కార్పొరేట్ వ్యవస్థతో కూడా దీనికి సంబంధాలు. ఇప్పుడు అదాని ఉన్నాడంటే ఆయనకు 10-12 దేశాల్లో ఆయనకు వ్యాపారం, మన దేశంలో కాదు, 10-12 దేశాల్లో వ్యాపారం, ఆయనకు అమెరికాలో వ్యాపారం. ఆ మధ్యే హెడెల్బర్గ్ అనేటువంటి వాడు వాళ్ళ కంపెనీ ఈయన అమెరికాలో కరప్షన్ చేశాడు అని పెద్ద ఎత్తున చేసి ఆ కంపెనీ మూతపడ్డది. కంపెనీ మూతపడగానే అదానికి ఏం కాలేదు. అందరు అప్పుడు అనుకున్నారు, అరే అమెరికా వాడు కరప్షన్ 8 చర్యలు తీసుకుంటారు అమెరికన్ కోర్ట్స్, అవేం జరగకుండా కంపెనీ అది మూతపడి ఇవాళ అదాని ఒక ప్రశ్నించ స్థాయిని దాటిపోయాడు. ఆయన మన ఇవాళ ప్రభుత్వాలు ఆయన ప్రశ్నించగానే రాజ్యం లేకపోతే సమాజం కూడా ప్రశ్నించే పరిస్థితులు లేదు. కనుక శాంతి చర్చలు ఇవాళ కేవలం రాజ్యము మావోయిస్ట్ పార్టీనే కాకుండా దేశంలో ఉండేటువంటి కార్పొరేట్ ఆర్థిక వ్యవస్థతో ముడిపడడం వలన ఇవాళ శాంతి చర్చలు జరగడం అనేది ఇంత ఆలస్యం జరగడం. అయినా శాంతి చర్చల ప్రతిపాదన మేమందరము దేశ స్థాయిలో ఇక్కడ రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున ఒత్తిడి తేవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో భాగంగా నిజంగా శాంతి చర్చలు జరిగాయా? అగ్రనాయకుడే కేశవరావుని వాళ్ళు చంపేశారు. అగ్రనాయకుడిని చంపడం అంటే అది సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీలో అగ్రనాయకుడు మొట్టమొదటిసారిగా ఇలా ఇక్కడ కొండపల్లి సీతారామయ్య గారు ఆరోగ్యం బాగాలేకపోతే ఆయన జైల్లో ఉన్నప్పుడు కన్నబరం గారు నేను అప్పుడు ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్తే ఎన్టీ రామారావు గారు ఆయన వదిలేశాడు. వయసు వచ్చేసింది, పర్వాలేదు, ఆయన అప్పుడు మావోయిస్ట్ పార్టీ నిర్మాణం చేసి ఉండొచ్చు, కానీ ఆరోగ్య రీత్యా ఆయన వదిలేస్తామని ఎన్టీ రామారావు. ఆయన తర్వాత అగ్రనాయకుడు గణపతి, ఆయన ఆరోగ్యం బాగాలేక ఆయన పక్కకు తప్పుకుంటే కేశవరావు ఇప్పుడు అగ్రనాయకుడాడు. కనుక మొట్టమొదటిసారిగా ఒక అగ్రనాయకుని కూడా చంపడానికి ప్రభుత్వం వెనుక ముందు ఆడలేదు. సరే చంపారు, చంపిన తర్వాత కనీసం శవాలనైనా ఇవ్వాలి కదా. నా ప్రశ్న ఇక్కడనే, సో రాజ్యాంగాన్ని చాలా వరకు పొలిటికల్ లీడర్లు గౌరవిస్తారు, ప్రతి ఒక్క పౌరుడు కూడా రాజ్యాంగం మీద చాలా రెస్పెక్టబుల్గా ఉంటాడు. సో అటువంటి రాజ్యాంగంలో ఎక్కడైనా హక్కులు రాసి ఉన్నాయి అంటే మావోయిస్టులను చంపాలన్నటువంటి మన ప్రత్యేకమైనటువంటి హక్కులు చట్టాలు ఏమైనా ఉన్నాయా? గతంలో ఇటువంటి సంఘటనలు ఎప్పుడైనా జరిగిందా? మావోయిస్టులను చంపి కనీసం డెడ్ బాడీలను ఇవ్వకుండా మరి వాళ్ళ దహన సంస్కరణలు కూడా పోలీసులు చేసిన సందర్భాలు గతంలో ఏమైనా ఉన్నాయా? అంటే గతంలో ఎప్పుడు డెడ్ బాడీ ఇవ్వకపోవడం అనేది జరగలేదు. శవాలను తీసుకుపోమని తల్లిదండ్రులకు వాళ్ళే పోలీసు వాళ్ళు కాంటాక్ట్ చేసి మీ మనిషి ఉన్నాడు ఇక్కడ వచ్చి తీసుకుపోండి అని అన్నారు. వీళ్ళు వెళితే డెడ్ బాడీని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ పోవడానికి భయపడితే, ఎందుకంటే శవాన్ని తెచ్చుకున్న తర్వాత మళ్ళీ పోలీసు తమను ఎక్కడ ఇచ్చేస్తారు అని తేని సందర్భంలో బంధుమిత్రుల కమిటీ, శవాల సేకరణ కమిటీ అని వాళ్ళు శవాన్ని సేకరించి వాళ్ళు వెళ్ళిన శవాన్ని ఇచ్చారు. బంధువులు పోకున్నా ఈ బంధుమిత్రుల కమిటీ, ఈ శవాల సేకరణ కమిటీ వాళ్ళకి ఇచ్చారు శవాన్ని. వాళ్ళు దానికి గౌరవప్రదమైనటువంటి ఒక అంతిమ క్రియలు చేశారు. మొట్టమొదటిసారిగా భారత రాజ్య వ్యవస్థ శవాలను ఇవ్వడం అంటే ఛత్తీస్గఢ్ శవాలను ఇచ్చారు. ఛత్తీస్గఢ్లో చనిపోయినటువంటి వాళ్ళందరూ వాళ్ళ కుటుంబాలు వస్తే ఏ గొడవ లేకుండా ఇచ్చేశారు.
ఈ 5-6 శవాలు ఇటీవలో తెలుగు రాష్ట్రాల శవాలు, అటు ఆంధ్ర అయినా ఇటు తెలంగాణ అయినా. ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల శవాలు ఎందుకు ఇవ్వలేదంటే, మొన్న రైటర్ ఒక ఆమె చనిపోయింది. ఆమె చనిపోతే వరంగల్ తీసుకొచ్చారు. తీసుకొచ్చి అలా 1000 మంది ఆమె అంతిమక్రియలను అటెండ్ చేశారు. ఆ సంఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వము ఇది వీళ్ళ బాడీలు ఇక్కడ పోతే 1000 మంది రావడము సోషల్ మీడియాలో అదంతా మెయిన్ స్ట్రీమ్ మీడియాను కవర్ చేయకుండా బ్లాక్ చేశారు. కానీ సోషల్ మీడియాని ఇంకా పూర్తిగా దాన్ని ఆపలే కనుక సోషల్ మీడియాలో వేలాది మంది ప్రొసెషన్లో రావడం, వీళ్ళు అసాంఘిక శక్తులు, వీళ్ళు దేశానికి ద్రోహులు అని ఒక ప్రచారం జరుగుతున్నా వాళ్ళ శవం వచ్చే వరకు మాత్రము ఆ శవయాత్రలో వేలాది మంది పాల్గొంటున్నారు. ఈ వేలాది మంది పాల్గొనడం వలన మావోయిస్టు పార్టీకి ఒక రకంగా ఒక గౌరవం ఏర్పడవచ్చు. అంటే అయ్యో వీళ్ళు చనిపోతే ఇంత పెద్ద ఎత్తున జనం స్పందిస్తున్నారని. బహుశా ఆ కారణం వలన కూడా ఇక శవాలని ఇవ్వడం అనేది ఇస్తే మళ్ళీ అది కూడా ఒక రాజకీయం అయిపోతుంది, రాజకీయాల కొనసాగింపు అయిపోతుంది. మళ్ళీ ఎవరైనా స్ఫూర్తి పొంది ఎవరైనా ఇన్స్పైర్ అయిపోయి మళ్ళీ ఉద్యమాలకు పోతారేమో అనేటువంటి ఒక భయంతో వీళ్ళు ఈ నిర్ణయం తీసుకొని శవాలను ఇవ్వకపోవడం, 6 శవాలని సమూహ దహనం చేశారు. అందరినీ కలిపి ఒక చోట పడేసి దహనం చేశారు. కానీ రాజ్యము, రాజ్యాంగము, ప్రజాస్వామిక హక్కులు, శవాలను గౌరవించడము, కుటుంబాలకు శవాలను ఇవ్వడం అనేది నాగరికతలో భాగం. అది కానీ ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా సార్, సోషల్ మీడియాలో శవాలను ఇవ్వకపోవడానికి కారణం వాళ్ళని పట్టుకొని కాల్చారు, చిత్రహింసలు పెట్టారు, అవి ఎక్కడ రీపోస్ట్ మార్క్ చేస్తే బయటపడతాయో అందుకే వాళ్ళు దహనం చేశారని ఒక చర్చ కూడా జరుగుతున్నది. దీన్ని ఎట్లా చూడవచ్చు? అంటే అది కూడా ఒక కారణం. ఇది ఇప్పుడు పోస్ట్మార్టం చేశారు, ప్రభుత్వము అనుకున్నట్లు పోస్ట్మార్టం మీద చేయించారు. కానీ శవాన్ని తీసుకొచ్చిన తర్వాత ముఖ్యంగా చాలామంది శవాన్ని చూడడానికి రావడము ముఖం చూడడానికి వస్తారు. చివరి చూపు అంటే ముఖమే కదా, ఉంటే కాళ్ళు చేతులు ముఖం చూస్తారు. కేశవరావు విషయంలో అయితే అతను నెత్తికి ఇక్కడ పెట్టి కాల్చినట్టుగా ఉంది కనుక ఆ ముఖము స్పష్టంగా కనిపిస్తున్నది ఎక్కడ కాల్చారు అనేది. అట్లా కాల్చడానికి చట్టం అంగీకరించదు కనుక, చట్టం అంగీకరించదు కనుక అది జరిగింది కనుక అది బయటపడిపోతుంది అనేది కూడా ఒక కారణం కావచ్చు. సరే, దానికి వాళ్ళు ఏం పెద్ద కేర్ చేయరు. మేము ఎలిమినేటే చేస్తామంటున్నారు కదా, ఇప్పుడు ఎన్కౌంటర్ అనడం లేదు కదా, మేము వాళ్ళని అంతం చేస్తామని అంటున్నారు కాబట్టి అంతంలో భాగంగా చంపేసాం, అందరిని చంపేస్తున్నారు. ఇప్పుడు పెద్దగా వాళ్ళు ఫైర్ చేశారు, మేము ఫైర్ చేసాము, ఈ కథలు అయిపోయాయి. ఈ కథ అయిపోయి స్టేట్ నిర్ణయం తీసుకున్నది వాళ్ళని ఎలిమినేట్ చేస్తామన్నారు. అది ఎలిమినేట్ చేస్తామన్నారు కాబట్టి పెద్ద అంత భయం. నా దృష్టిలో అది కూడా ఒక కారణం. మీరు చెప్పేది కూడా శరీరానికి తూట్లు ఉండడము, తర్వాత శరీరంలో గాయాలు ఉండడము, కొట్టడము, ఒకవేళ కొట్టిన దెబ్బలు ఇవన్నీ కనిపిస్తాయి కనుక అవన్నీ బయటపడతాయి అనేది ఒకటి ఉండొచ్చు. కానీ నా దృష్టిలో వీళ్ళను ఈ డెడ్ బాడీస్ని ఇప్పుడు ఛత్తీస్గఢ్ బాడీస్ని ఇచ్చేశారు కదా, తెలంగాణ ఆంధ్ర ప్రాంతం బాడీస్ని ఇవ్వలేదు. ఎందుకంటే ఈ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున జనం స్పందిస్తున్నారు, ఉద్యమాలు చాలా కాలంగా ఉండబట్టి. తర్వాత కేశవరావు శ్రీకాకుళం 40 ఏళ్ళ క్రితము పోయి ఆయన ఎవరు చూడలేదు, ఆయన పేరు వినడం తప్పితే ఎట్లా ఉంటాడు ఈ మనిషి 40 ఏళ్ళ క్రితం ఇల్లు వదిలిపెట్టిపోయి ఒక అగ్రనాయకుడు అయ్యాడనేటువంటిది చేస్తుంటారు. కనుక నేను అనుకోవడం ఏంటంటే ఈ ప్రొసెషన్లు, మళ్ళీ స్లోగన్స్, పాటలు, దీని నుంచి మళ్ళీ ఎక్కడ ఉద్యమానికి ఇంకా బలం ఏర్పడుతుందేమో అనేటువంటిదే బహుశా ఈ బాడీస్ని ఇవ్వకపోవడం. కొంత ఆలస్యం చేసి ముఖమంతా పూర్తిగా పాడైపోయిన తర్వాత కనిపించి అంటే చూసిన మనిషిని గుర్తుపట్టలేని పరిస్థితిలో ఇద్దామనుకున్నారు ముందు కనుక 4-5 రోజులు పెట్టారు, ఇస్తామని అన్నారు. ఇక ఇది ఏంటో, ఇది ఇస్తే ఎక్కడ దారి తీస్తుందో అటు పెట్టేసేయండి అంటే అందరూ 5-6 మంది తీసుకుపోయి వాళ్ళు దహనం చేశారు. అంటే ఇది నాగరికత కాదు కదా. ఒక శవాన్ని గౌరవించడము, శవానికి అంతిమ క్రియలు చేయడము, తర్వాత కుటుంబ సభ్యులు ఆ బాడీని దహనం చేయడం అనేది నాగరికతలో ఒక భాగం. నాగరికత పరిణామ క్రమంలో సమాజం కాస్త అభివృద్ధి చెందిన కొద్దీ మనిషిని గౌరవించడం కాదు, మనిషి చనిపోయిన తర్వాత శవాన్ని కూడా గౌరవించాలి అనేటువంటి ఒక విలువ
సమాజంలో ఒక మానవీయ విలువ సమాజంలో వచ్చింది. ఆ మానవీయ విలువను కూడా మనం గౌరవించకుండా మనం ఇంత అమానవీయంగా అమానుషంగా కుటుంబ సభ్యులందరూ అక్కడ ఉండి 4-5 రోజులు మా శవాన్ని మాకు ఇవ్వండి అని అడిగితే కూడా ఇవ్వకుండా హుటాహుటిన తీసుకుపోయి మీరు వాళ్ళని దహనం చేసి ఎవరు క్లెయిమెంట్స్ లేరని మీరు ఎఫ్ఐఆర్లో రాసి చేయడమే. రాజ్యము ఇట్లా ప్రవర్తించడం వలన రాజ్యం మీద గౌరవం తగ్గుతుంది. ఇప్పుడు రాజ్యానికి ఉండే అధికారం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల సమ్మతి వలన వస్తుంది. ఈ రాజ్యం చాలా మంచిది, ఈ ప్రధానమంత్రి చాలా మంచివాడు అన్నప్పుడు రాజ్యానికి బలం చాలా ఉంటుంది. కానీ మీరు భయపెట్టి పరిపాలించడం అనేది భయపడుతూ పరిపాలించడం అనేది ఎప్పుడైనా కూడా దానికి విశ్వసనీయత కానీ దానికి సమాజంలో సాధికారత కానీ చాలా తక్కువ ఉంటుంది. శవాన్ని ఇస్తే ఆ శవం ప్రొసెషన్ వస్తుందేమో అని అనుకుని ఇంత బలమైన రాజ్యం, సైన్యం ఉంది, తర్వాత పారామిలిటరీ బలగాలు ఉన్నాయి, సిఆర్పిఎఫ్ ఉంది, సెంట్రల్ ఫోర్సెస్ ఉన్నాయి, ఇంత బలమైన రాజ్యం 20,000 మంది 30,000 మంది పెట్టి మీరు ఇవాళ. నేను అదే ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను సార్, గతంలో ఎప్పుడైనా ఇటువంటి సంఘటన ఉందా? అక్కడ మావోయిస్టు లేఖలు చూస్తే 35 మంది మేము 25,000 24,000 మంది పోలీసు బలగాలు మమ్మల్ని చుట్టుముట్టాయని అక్కడ లేఖలో క్లియర్గా మావోయిస్టులు చెప్పారు. అంటే గతంలో ఇంత వేల సంఖ్యలో పోలీసు భద్రతా బలగాలు అడవుల్లోకి వెళ్ళి మావోయిస్టులని కాల్పులో చంపిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా గతంలో? అంటే గతంలో లేవు. గతంలో జరిగితే ఎన్కౌంటర్లు జరిగాయి, కొంత బలగాలు వెళ్ళారు, స్పెషల్ బలగాలు వెళ్ళారు. కానీ ఇంత పెద్ద ఎత్తున ఆ బలగాలను పెట్టడానికి కారణం నేను ముందు చెప్పిన కారణం. ఇవాళ అభివృద్ధిలో నమూనాలో భాగంగా ఖనిజ వనరులు అనేది ఇవాళ అభివృద్ధిలో ఒక కీలకమైన అంశంగా మారింది. కాబట్టి ఖనిజ వనరులని కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పాలి. కాబట్టి అప్పజెప్తామని వాగ్దానం చేశారు. కాబట్టి ఆ వాగ్దానం కొరకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఛత్తీస్గఢ్లో ఉండేట్టు వనరులను వాళ్ళకి అప్పజెప్పాలి. కానీ కొంత టైం తీసుకున్నారు. 1 నెల 2 నెలలు ఇస్తామని కాకుండా మార్చి 2026 దాకా బహుశా అంత టైం పట్టొచ్చని మరి వాళ్ళు లెక్కలేమి వేసుకున్నారు. కానీ అప్పటి వరకు మీరు ఆగండి, మీకు 2026లో ఇవి అప్పచెప్తాం. మన గడ్చిరోల్లో ఒక పెద్ద ఎన్కౌంటర్ చేసి టాప్ నాయకులను తీసేశారు. దాదాపు గడ్చిరోల్లో వాళ్ళ ప్రభావం, మావోయిస్ట్ ప్రభావం తగ్గింది. మొన్న 3 days బ్యాక్ ఈ ఎన్కౌంటర్ జరిగి కేశవరావుది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ, పర్యావరణ శాఖ మినిస్ట్రీ యొక్క బాధ్యత ఏమిటంటే పర్యావరణాన్ని కాపాడడం. ఆ పర్యావరణం కాపాడేటువంటి మినిస్ట్రీ 1,20,000 చెట్లను కొలగొట్టడానికి గడ్చిరోల్లో మొన్న పర్మిషన్ ఇచ్చారు. అలాగే ఛత్తీస్గఢ్లో 2,00,000 చెట్లు కొలగొట్టాలి. ప్రభుత్వం దానికి అనుమతి ఇచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఏమంటే 2,00,000 చెట్లను కొలగొట్టాలి, మేము ఇంకెక్కడైనా నాటుతాం అంటే పర్యావరణానికి చాలా ప్రమాదం అవుతుంది. లక్షల చెట్లు కొలగొడితే వాతావరణం మారుతుంది, టెంపరేచర్ మారుతున్నది, సీజన్స్ మారిపోయాయి అని ప్రపంచవ్యాప్తంగా పర్యావరణాన్ని మనం కూడా పర్యావరణ రక్షణకు మన అంతర్జాతీయ ముసాయిదా మీద సంతకాలు పెట్టాం. మనం కాపాడుతామని మనము ఒక రకంగా ప్రపంచానికి వాగ్దానం చేస్తాం. ఇవన్నీ ఏవి కూడా లెక్క చేయకుండా ఇవాళ ఆ వనరులు, ఆ ఖనిజ వనరులు తోవడం కొరకని చెట్లు అడ్డం వచ్చినా మనుషులు అడ్డం వచ్చినా ఎలిమినేట్ చేసి, అంటే సంపద కూడబెట్టుకోవడం అనేటువంటి ఈ ఆశ ఎక్కడి దాకా చేరుకుందంటే మనుషులు చెట్లు ఎవరు అడ్డం వచ్చినా వాళ్ళని తీసేసి ఆ వనరులను తొందరగా తోకొని వాటిని మార్కెట్లో అమ్ముకొని దేశ సంపద పెరిగింది, మనం చాలా సంపన్న దేశం అయిపోయాము అని, లేదా మన దేశం నుంచి అతి సంపన్నుడు, ఇప్పుడు మన దేశం వచ్చిన 3rd, 4thలో ఉన్నారు మన ప్రపంచ దాంట్లో. ఇంకా అసలు వచ్చే కాలంలో బహుశా అదాని అంబానీ ఇలాంటి వాళ్ళు బహుశా ప్రపంచంలో అతి సంపన్నులో మస్క్ను దాటిపోవచ్చు. కనుక ఇది ఏమంటే ఈ అభివృద్ధి నమూనా ఏమిటి, తర్వాత ఏం అభివృద్ధిది, ఈ సంపద పెరగడము అనేది ఉంది. కానీ కింద 80 కోట్ల మందికి ఇంకా మనము ఆహారాన్ని సప్లై చేస్తున్నాం. అంటే ఏంటి, వాళ్ళు ఆహారాన్ని కొనే పరిస్థితిలో లేరు. కనుక మనం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా 80 కోట్ల మందికి మనం ఆహారాన్ని సప్లై చేస్తున్నాం. ఇవాళ 4 కోట్ల మంది చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులు ఉన్నారు. మీరు ఇవన్నీ ఏం చేస్తాము, తర్వాత ఆరోగ్యము, విద్య అందరికీ, తర్వాత కష్టం ఉండడానికి ఇళ్ళు, చేతి నిండా పని. సమాజం అంటే అది కదా, సమాజంలో శాంతి ఎప్పుడు వస్తుంది, మనిషికి కాస్త చేతి నిండా పని ఉండి తర్వాత మనిషి జీవితం కొంత సాఫీగా జరిగితే సమాజంలో సమస్యలు ఉండవు. ఆదివాసీలు కూడా వాళ్ళకు ఒక గౌరవప్రదమైన జీవితం మనం ఈ 70 ఏళ్ళు కల్పించుంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు. కానీ వాళ్ళ సంక్షేమాన్ని గురించి కానీ వాళ్ళ ఆరోగ్యాన్ని గురించి కానీ మనం అంత పట్టించుకోలేదు.
కానీ ఇవాళ అక్కడ ఖనిజ వనరులు ఉన్నాయని ఆ ప్రాంతాల మీద మనకి ఇంత దృష్టి వచ్చింది. కనుక ఈ అభివృద్ధి మీరు ఏ దిశగా పోతున్నారు? మీరు అతి సంపన్న దేశంగా ఉంది. భారత రాజ్యాంగంలో మనం రాసుకున్నది ఏమిటి? రాజ్యాంగంలో రాసుకున్నది అసమానతలు తగ్గిస్తాం, సంపదను పంపిణీ చేస్తాం, దేశంలో ఉండే ఈ సాధనాలు ఏవైతే ఉత్పత్తి సాధనాలు ఎవరి చేతిలో కూడా కేంద్రీకృతం కాకుండా సంపద అంత సర్వ ప్రయోజనానికి పనికి రావాలి అని రాజ్యాంగంలో రాసుకున్నాం. మరి రాజ్యాంగంలో రాసుకున్న దానికి మనం చేస్తున్నది ఏమిటి? సంపద కూడా పెడతా ఉన్నారు. కొందరు అతి సంపన్నులు అవుతున్నారు, కిందనేమో ప్రజలు చాలా కష్టపడుతున్నారు. మరి రాజ్యాంగ స్ఫూర్తికి మరి మీ అభివృద్ధి నమూనాకి ఇంత అంతరం వస్తే మీరు ఎట్లా అసలు సమాజంలో మీరు ఎటువంటి సమాజ నిర్మాణం చేద్దాం? రాజ్యాంగం ఏమందంటే ఒక సమాజం, ఒక సౌహృద్భావం ఉన్నటువంటి సమాజము, సౌభ్రాతృత్వం ఉన్న సమాజం, సంపద పంపిణీ జరిగే సమాజం అని మనం రాసుకున్నాం. మనం రాసుకున్న దానికి మనం ఇప్పుడు చేస్తున్న దానికి ఏమీ సంబంధం లేకుండా, అందుకనే రాజ్యాంగాన్ని పక్కకు పెట్టారు. కనుక రాజ్యాంగ విలువలు ఏమయ్యాయి, ప్రజాస్వామ్య విలువలు ఏమయ్యాయి, మానవ హక్కులు ఏమయ్యాయి, చట్టబద్ధ పాలన ఏమైందంటే ఇప్పుడు అవన్నీ ఈ సంపద కూడబెట్టడానికి అడ్డంకులు అయిపోతున్నాయి. చివరిగా సోషల్ మీడియా ఈ మధ్య వాడకం ఎక్కువైంది, భావప్రకటన స్వేచ్ఛ ఎక్కువైంది. సోషల్ మీడియాలో కొన్ని ప్రశ్నలు కనిపిస్తున్నాయి. పక్క దేశమైన శత్రు దేశమైన పాకిస్తాన్ తోటేమో కాల్పుల విరమణ జరుపుతా ఉన్నారు, కాల్పుల విరమణకు శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నారు, సీజ్ ఫైర్ అంటున్నారు. మరి మన దేశంలో ఉన్నటువంటి మావోయిస్టుల మీద ఎందుకు కనికరం లేదు? ఎందుకు కాల్పుల విరమణకు శాంతి చర్చలకు ఈ కేంద్ర ప్రభుత్వం ముందుకు రావట్లేదని ఒక ప్రశ్న. ఏం చెప్తారు ఒక ప్రొఫెసర్? ఇప్పుడు పాకిస్తాన్తో రాజీ పడడానికి కారణము మీరు పాకిస్తాన్ మీద యుద్ధం చేసి ఏం చేస్తారు అంటే ఒక ప్రశ్న ఏమిటంటే, ఇందిరాగాంధీ పాకిస్తాన్ మీద యుద్ధం చేసినప్పుడు బంగ్లాదేశ్ విముక్తి, బంగ్లాదేశ్లో ఉద్యమం జరుగుతున్నది, దానికి ఆమె మద్దతు ఇచ్చింది, బంగ్లాదేశ్ విముక్తి. ఇవాళ పాకిస్తాన్ మీద యుద్ధం చేసి ఏం చేస్తారు? లక్ష్యం ఏమిటి అనేది. కనుక మీరు ఏవైతే ఆ టెర్రరిస్టు ఇవి ఉన్నాయో వాటినైతే ధ్వంసం చేశామన్నారు, ధ్వంసం చేసి ఉండొచ్చు కూడా. ధ్వంసం చేసిన తర్వాత ఏం చేస్తారు? అవి ధ్వంసమైనాక ఏం పాకిస్తాన్ ఆక్యుపై చేసుకుంటారా? ఇది ఆ యుద్ధాన్ని మధ్యాహ్నాపర్ అంటే ఏం చేయవలసి ఉండిందని. రాజ్యమైనా గతంలోనైనా టెర్రరిస్ట్ క్యాంప్ మీదే మనం వెళ్ళి చేశాం, కానీ మొత్తం పాకిస్తాన్ మీద మనము యుద్ధము చేసి అదే యుద్ధంలో గెలవడం అంటే ఏమిటనేది ప్రశ్న కూడా వస్తుంది. సరే, అది ఒక సమస్య. రెండవ సమస్య ఏమిటంటే, పాకిస్తాను మనం చాలా బలహీనం అనుకుంటున్నాం, కానీ దాని వెనుకుండే శక్తులు చాలా బలమైన శక్తి ఉన్నాయి. చైనా ఉంది, వాళ్ళతో పాటు రష్యా కూడా న్యూట్రల్గా ఉంది, అమెరికా అయితే వాళ్ళ వైపే ఉంది. ప్రపంచంలో కూడా ఎందుకో భారతదేశం చేసిన ఈ మన మీద వాళ్ళు వచ్చారు, చాలా దుర్మార్గంగా టూరిస్టుని చంపారు, అది చాలా హేయమైనటువంటి పని. వాళ్ళు చేసిన పని నిజంగా ఎవరు దానికి అసలు దాన్ని ద్వేషించడము, దాన్ని అసహించుకోవడం తప్పించి సమాజంలో ఈ టెర్రరిస్ట్ చేసిన పని ఏదైతుందో అది చాలా అమానవీయమైనటువంటి పని. తప్పకుండా వాళ్ళను కొంత చర్య తీసుకోవాల్సింది. ఇటువంటి టెర్రరిస్టు భవిష్యత్తులో రాకూడదంటే వాళ్ళు చర్య తీసుకోవాలి. వాళ్ళ క్యాంప్స్ ఏవైతున్నాయో వాటిని ధ్వంసం చేశామని మనం అన్నాం. ఒకవేళ నిజంగా మనం ధ్వంసం చేస్తుంటే అక్కడ మన కార్యక్రమం అయిపోయింది. దీనికి తోడుగా ఈ ప్రపంచంలో ఉండేటువంటి మిగతా బలమైన దేశాలు, ముఖ్యంగా అమెరికా, ట్రంప్ ఆయన చెప్తూనే ఉన్నాడు, నేను యుద్ధం ఆపండి అన్నారు, వాళ్ళు యుద్ధం ఆపారు. అది సాధ్యమే, ఎందుకంటే అమెరికా లాంటి వాడితో, మరీ ట్రంప్ లాంటి వాడితో గొడవ పెట్టుకుంటే చాలా కష్టం వాడు. కనుక వాడు చెప్తున్నాడు, వాళ్ళ ఆయుధాలు, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మన ఆర్థిక వ్యవస్థ ముడిపడి ఉంది. కనుక ట్రంప్ ఎంత బాధ్యత లేకుండా మాట్లాడినా వాడు ఒక బలమైనటువంటి దేశం యొక్క అధినేత. వాడు స్పష్టంగా చెప్తున్నా అంటే నేను చెప్తే ఆగింది అంటున్నాడు. ఇక్కడ వీళ్ళ సమస్య ఏమొచ్చిందంటే, వాడు చెప్తే మనం ఆగడం ఏమిటని మనం నిర్ణయం తీసుకోవాలి. కానీ ఎవడో వచ్చి మీరు యుద్ధం ఆపండి అంటే అప్పుడు మనం అంత బలహీన దేశమా, వాడు అమెరికా చెప్పినంత మాత్రాన అనే చర్చ ఈ అపోజిషన్ పార్టీలు వీళ్ళంతా చేస్తున్నారు. అందుకని వీళ్ళు ఏమంటారు, లేదు వాడు చెప్పనే అని మేమే ఆపామని వీళ్ళు అంటున్నారు. మరి ఎందుకు ఆపారని అంటున్నారు. ఎందుకు ఆపారంటే దానికి సమాధానం కూడా వీళ్ళు కొంత ఇబ్బందిగా ఉంది. ఈ ప్రాసెస్లో ప్రపంచవ్యాప్తంగా ఎందుకో మన దేశం మీద ఒక సదాభిప్రాయం రాలేదని ఈ పార్లమెంటరీ కమిటీస్ను వీటిని భిన్న దేశాలకు పంపించి మన పరిస్థితిని అంత దూరం రాకూడదు. వాళ్ళు వచ్చి టెర్రరిస్ట్ వచ్చి మన వాళ్ళని చంపారు, అది కూడా టూరిస్టులను చంపారు. అది చాలా ఎవడు కూడా దాన్ని ప్రపంచంలో ఎవడు దాన్ని అప్రిషియేట్ చేయరు.
అటువంటి పరిస్థితిలో మన దేశానికి ఆటోమేటిక్గా సింపతి రావాలి, వచ్చింది కూడా, సింపతి వచ్చింది. కానీ మనం ఎప్పుడైతే యుద్ధము ప్రకటించి వాళ్ళ టెర్రరిస్ట్ క్యాంప్స్ను ధ్వంసం చేశామో అక్కడితో మనం వాళ్ళ మీద రివెంజ్ తీసుకున్నట్లే. ఇంకా మీరు అంతకు దాటి పాకిస్తాన్ను ధ్వంసం చేయాలి, ఇంకా పాకిస్తాన్ను చాలా బలహీనపరచాలి అనే దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకో ప్రపంచవ్యాప్తంగా దానికి కావాల్సినటువంటి మద్దతు రాలేదు కాబట్టి వాళ్ళ శశి థరూర్ని వీళ్ళని రవిశంకర్ ప్రసాద్ను మన ఓవైసీని వీళ్ళందరినీ భిన్న దేశాలకు పంపి అక్కడ మన పరిస్థితి ఏంటి, వీళ్ళు టెర్రరిస్ట్ ఏం చేశారు అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి అని దాని కొరకు పంపించారు. కానీ ఇంత దాకా రావాల్సింది కాదు. మనము టెర్రరిస్టు చేసినటువంటి దుర్మార్గాన్ని ప్రపంచానికి మనం ఎక్స్పోజ్ చేసి ఒక ప్రపంచంలో ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేయగలిగి ఉంటే ఇవాళ మన పరిస్థితి ఇట్లా ఉండేది కాదు. కనుక అంటే మనం ఒక పద్మవ్యూహంలో చిక్కపోయాం. భారతదేశం పద్మవ్యూహంలో చిక్కపోయింది. ఆ పద్మవ్యూహం అంటే ఒకటి మీ అభివృద్ధి నమూనా. మీరు ఆ బలమైన శక్తులు, ఆర్థిక శక్తుల మీద ఆధారపడి ఉన్నారు. మన ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉంది. ఇక్కడ ఉండే కార్పొరేట్ శక్తులు చాలా బలంగా ఉన్నాయి. ఈ సందర్భంలో వాడు వచ్చే టెర్రరిస్ట్ వచ్చి ఈ పని చేశాడు కాశ్మీర్లో. ఈ పని చేసేవరకు ఇటువైపేమో ఈ ఆపరేషన్ కగార్ని నడుపుతున్నారు. అక్కడేమో అది యుద్ధము, పహల్గామ్ యుద్ధం, అక్కడ యుద్ధం చేస్తున్నారు. అది ఆపలేదు, ఇది ఆపలేదు, కానీ అది ఆపారు. రెండు సమాంతరంగా జరుగుతుంది కాబట్టి అది ఆపారు. దేశంలో అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, మీరు అది ఆపారు కదా, పాకిస్తాన్తో మీరు శాంతి చర్చలాగా ఏదో ఒక కాంప్రమైజ్ చేసుకున్నారు కదా. పాకిస్తాన్ లాంటి దేశం మన దేశంలో వచ్చి మన దేశంలో ఉండేటువంటి పాపం టూరిస్టులు వాళ్ళు ఏదో హాలిడే కొరకు పోతే అటువంటి వాళ్ళని భార్యల ముందు భర్తలను చంపారు. అది అంత అమానుషమైన చేసిన దాంతో చేస్తే ఒకళ్ళు పాకిస్తాన్ దాన్ని వెనుకుంటే అంత తొందరగా పాకిస్తాన్తో మనం రాజీ పడ్డప్పుడు ఈ దేశంలోనే ఉండి దేశంలో ఉండే ఆదివాసుల పోరాటాలు ఏవైతున్నాయో లేదా మావోయిస్ట్ పోరాటాలు ఏవైతున్నాయో వీళ్ళతో కూడా మీరు ఒక శాంతి చర్చలు చేసి శాంతి ఒప్పందం చేసుకోవచ్చు కదా. మనం నాగాస్తో చేసుకున్నాము, మనం మిజోస్తో చేసుకున్నాము, కాశ్మీర్తో ఒక సందర్భంలో మనం రాజీ పడ్డాం. ఇంతమందితో మనం శాంతి చర్చ, ఇప్పుడు నాగాలో జరిగిన శాంతి చర్చలో నేను భాగం, నేను సిగ్నేటరీ. దాంట్లో వాళ్ళ ఆయుధాలు ఉపయోగించకూడదు, రాజ్యం ఆయుధాలు ఉపయోగించదు. చాలా కాలంగా వాళ్ళు శాంతి వచ్చేసింది. అలాగే ఒకవేళ మావోయిస్ట్ పార్టీతో కూడా ఒకవేళ మీరు శాంతి చర్చలు జరుపుకుంటే ప్రాణ నష్టం లేకుండా ఒకవేళ శాంతియుతంగా సమస్యలు పరిష్కారమై శాంతి చర్చలు జరిగిన తర్వాత కొన్ని మౌలిక ప్రశ్నలు వస్తాయి. మీ ఖనిజ విధానం ఏమిటి, మళ్ళీ ఖనిజాలను మీరు ఇష్టం వచ్చినట్టుగా మీరు అక్కడ తవ్వుకుంటే దాని నుంచి వచ్చే పర్యావరణ సమస్యలు కానీ ఆదివాసీ సమస్యలు కానీ ఏమవుతాయి, ఇవి కొన్ని ఫండమెంటల్ సమాజం చర్చించేది. శాంతి చర్చలు జరుగుతూ ఏం కూర్చొని మేము శాంతి చేయడం కాదు. శాంతి చర్చల్లో భాగంగా మేము ఆయుధాలు ఉపయోగించము, ఒకవేళ మీరు మమ్మల్ని ఆయుధాలు మీరు ఒకవేళ ఇవ్వమని సరెండర్ అంటే మేము ఆయుధాలు సరి ఇస్తాం. ఇస్తే మరి ఆదివాసుల సమస్య ఏమిటి, రేపు మీరు ఖనిజాలతో వాళ్ళ జీవితం అస్తవ్యస్తమైతే ఏమిటి అనే ప్రశ్న వస్తుంది. వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా దాని మీద ఏదో ఒక రకంగా స్పందించవలసి వస్తుంది. కనుక శాంతి అనేది అదేమీ శ్మశాన శాంతి కాదు, అది ఒక సజీవమైన శాంతి. ఈ రెండు గ్రూప్స్ మధ్యన చర్చ, ఆ చర్చలో నుంచి కొంత మంచి వచ్చేది. మేమందరం అనుకోవడం ఏంటంటే ఇప్పటికైనా శాంతి చర్చలు జరిపి ఈ మొత్తంగా ఈ యుద్ధ వాతావరణాన్ని తప్పించి శాంతియుతంగా మీరు ఒకవేళ ఖనిజాలు తీసుకోవాలన్నా ప్రభుత్వం ఆదివాసులతో కూర్చొని మాట్లాడి, ఎందుకంటే ఆదివాసీ పోరాటాలు ఏవైతున్నాయో అవి ఇప్పటి పోరాటం మావోయిస్ట్తో ప్రారంభం కాలే. అవి మావోయిస్టుల పైన అవి శాంతం కాదు. బిర్సా ముండా 150 ఏళ్ల క్రితం, అంటే 200 ఏళ్ళ నుంచి ఆదివాసులు పోరాటం చేస్తున్నారు తమ అడవిని కాపాడుకోవడానికి. 200 ఏళ్ల కింద మావోయిస్ట్ లేరు కదా, ఈస్ట్ ఇండియా కంపెనీతో పోరాటం, బ్రిటిష్ వాడితో పోరాటం చేశారు. స్వాతంత్రోద్యమ కాలంలో మనం ఇక్కడ మెయిన్ స్ట్రీమ్లో వాళ్ళు ఆదివాసులు పోరాటం చేస్తూనే ఉన్నారు, వాళ్ళ స్వతంత్రం కొరకు, వాళ్ళ స్వేచ్ఛ కొరకు. ఇన్ని పోరాటాల వల్లనే భారత రాజ్యాంగంలో షెడ్యూల్ 5 వచ్చింది కదా. షెడ్యూల్ 5 ప్రకారము ఆదివాసీ ప్రాంతాలకు అడవికి వెళ్ళి మనం ఏదైనా ముట్టాలన్నా ఆదివాసుల అనుమతి లేకుండా పోవడానికి రాజ్యాంగం రాసుకున్నాం కదా. మరి దానికి అనుమతులు ఏంటి, వాళ్ళు మేము శాంతి చర్చలు చేస్తాము అని ఆదివాసీల ఒకవేళ వాళ్ళు అంటుంటే ఆదివాసుల తరఫున ఒకవేళ మావోయిస్ట్ పార్టీ మాట్లాడతామంటే ప్రభుత్వం రాజ్యాంగ ప్రకారమైన శాంతి చర్చలు చేయాలి. కానీ శాంతి చర్చలు చేయకపోవడానికి నా దృష్టిలో
ఈ మొత్తం దేశ అభివృద్ధి నమూనా ఏదైతుందో ఆ నమూనాలో భాగంగా అవి శాంతి చర్చలకు కావాల్సిన వెసులుబాటు ఈ అభివృద్ధి నమూనాలో లేదు. కానీ ఒకవేళ సమాజం చాలా పెద్ద ఎత్తున లైక్ ఫార్మర్స్ మూమెంట్, రైతుల ఉద్యమం లాగా పెద్ద ఎత్తున సమాజం నుంచి స్పందన వస్తే ఒకవేళ ప్రభుత్వం కూడా మళ్ళీ ఎందుకంటే మొత్తంగా ప్రజాభిప్రాయాన్ని కాదనడానికి లేదు కనుక ఒకవేళ ప్రజాభిప్రాయము దేశవ్యాప్తంగా మీరు శాంతి చర్చలు జరపండి అని ఒకవేళ అలాంటి అభిప్రాయము ప్రజాభిప్రాయం కూడగట్టగలిగితే లేదా ప్రజలు అలా చెప్పగలిగితే శాంతి చర్చలు జరగడానికి ఒక అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది మొత్తం మీద ప్రొఫెసర్ అరగోపాల్ లాంటి వారు చెప్తా ఉన్నారు. ఎన్నోసార్లు శాంతి చర్చల విషయంలో కూడా ఆయన మరి వ్యవహరించినటువంటి పరిస్థితి మనం చూసాము. గత కొన్ని రోజుల నుంచి కూడా శాంతి చర్చలు జరపాలంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇటు మేధావులు, పౌర సంఘాలు, ఇంకా ప్రొఫెసర్లు అందరూ కూడా ముక్తకంఠంతో చాలామంది చాలా వరకు శాంతి చర్చలకు మద్దతు ఇస్తూ ఉన్నారు. ఈ మద్దతు కనుక దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఒకవేళ ఉవ్వెత్తున కనుక ఎగిసిపడితే శాంతి చర్చలు జరిపే అవకాశం ఉండొచ్చు అంటూ మరి ప్రొఫెసర్ అరగోపాల్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి చూద్దాం. ఇప్పటికైతే మావోయిస్టులు కొంతమంది లొంగిపోతూ ఉన్నారు. ఇవాళ ప్రకటన చూస్తే కూడా దాదాపు 19 మంది మావోయిస్టులు లొంగిపోయినట్టుగా ప్రకటనలు వస్తూ ఉన్నాయి. సో ఇట్లా వరుసగా కొంతమంది లొంగిపోతున్నారు, కొంతమంది ఎదురెళ్ళి కాల్పులో చనిపోతూ ఉన్నారు. బట్ ఏదేమైనా ప్రజా సంఘాలు మాత్రం శాంతి చర్చలు జరపాలంటున్నాయి. భవిష్యత్తులో చూద్దాం. ఇంకా 10 నెలల సమయం ఉంది. కేంద్ర హోంశాఖ మంత్రి 2026 మార్చి 31 అన్నది ఇంకా 10 నెలల సమయం ఉంది. ఈ 10 నెలల వరకు ఆపరేషన్ కగార్ని కంటిన్యూ చేస్తుందా, ఈ 10 నెలల్లో మరి కేంద్ర ప్రభుత్వం విరమించుకొని శాంతి చర్చలు జరుపుతా అనేది. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.